హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు లా స్టూడెంట్స్. టీజీ లాసెట్ పీజీ ఎల్సెట్కి సంబంధించి హాల్ టికెట్లు అందరూ కూడా డౌన్లోడ్ చేసుకున్నారు. అయితే అక్కడ గెజిటెడ్ సైన్ చేయించాలి అని చెప్పి అయితే హాల్ టికెట్లో మనకు ఉండడం జరిగింది. నిజంగా గెజిటెడ్ సైన్ అవసరమా లేదా, ప్రతి సంవత్సరం చూస్తున్నారా లేదా అని మనం చూస్తే ఎవ్రీ ఇయర్ కూడా అంతగా పెద్దగా చూడట్లేదు. కానీ కొన్ని సెంటర్స్లో అయితే ఖచ్చితంగా చూస్తున్నారు. అలాగే హాల్ టికెట్లో మనకి ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఉందో అది ఖచ్చితంగా వాళ్ళు పాటించడానికి అర్హత అయితే వాళ్ళకు ఉండడం జరుగుతుంది. కాబట్టి మనం ఖచ్చితంగా పెట్టించాల్సిన అవసరం ఉంది. అది చూస్తారా చూడకపోతారా అనేది వాళ్ళ విషయం. కానీ కొన్ని సెంటర్‌లో అయితే కొంచెం స్ట్రిక్ట్‌గానే చూస్తున్నారు. ఒకవేళ అలౌ చేయకపోతే చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి మనకి ఇంకా టైం ఉంది. 18వ తారీఖు ఎగ్జామ్ కాబట్టి 4 డేస్‌లో టైం ఉంది కాబట్టి జస్ట్ పెట్టించడానికి అయితే ప్రయత్నం చేయండి. ఇంకా ఎవరైతే కుదరలేదు, నాకు చాలా ఇబ్బందిగా ఉంది, నాకు టైం కుదరట్లేదు అనుకుంటే పెట్టించకుండా కూడా వెళ్ళిపోవచ్చు. ప్రాబ్లం అయితే లేదు. కానీ మాక్సిమం అయితే పెట్టించడానికి అయితే ప్రయత్నం చేయండి. ఇది అప్లికేషన్ ఫాము. ఈ అప్లికేషన్ ఫామ్‌లో ఒక ఫోటో అనేది ఇక్కడ అతికించండి. దీని మీద సిగ్నేచర్ చేయాలి. అలాగే గెజిటెడ్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క స్టాంపు కూడా మనం వేయాల్సి ఉంటుంది. అసలు గెజిటెడ్ ఎవరు అని మనం చూసినట్లయితే జస్ట్ చాట్ జీపీటీని మనం అడిగినట్లయితే ఇక్కడ టోటల్ రెవెన్యూ డిపార్ట్మెంట్లు ఎవరు, పోలీస్ డిపార్ట్మెంట్లు ఎవరు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లు ఎవరు, సో ఇవన్నీ కూడా మనకు లిస్ట్ మొత్తం కూడా రావడం జరుగుతుంది. సో జస్ట్ మీరు స్కూల్ హెడ్ మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళినా సరే వాళ్ళు పెడతారు. అలాగే గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినా మీకు పెడతారు. అలాగే ఇంజనీరింగ్ ఏవైనా డిపార్ట్మెంట్స్ ఉంటే అక్కడికి వెళ్ళినా పెడతారు. అలాగే పంచాయతీ మున్సిపల్ కమిషనర్ కానీ, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కానీ, ఎంపీడీఓ కానీ వీళ్ళైనా సరే, అలాగే ఎంఆర్ఓ గారు కానీ, డిప్యూటీ తహసీల్దార్ కానీ, రెవెన్యూ డివిజనల్ ఆర్డీఓ కానీ, డిఆర్ఓ కానీ, డిస్ట్రిక్ట్ కలెక్టర్ కానీ, సో ఎవరైనా సరే పెడతారు. గ్రీనింగ్ ఎవరైతే వాడతారో ఆఫీసర్స్ లో వాళ్ళతో అయినా పెట్టించేయచ్చు. జస్ట్ స్టాంప్ వేసి సైన్ పెట్టేసి సరిపోద్ది. గ్రీనింగ్ లో మనకు ఉండాలి. అది ఎవరు పెట్టారు ఏంటి అనేది అంత క్లియర్ గా అయితే చూడరు. జస్ట్ ఉందా లేదా అనేసి చెక్ చేస్తారు. కాబట్టి పెట్టించడానికి అయితే ప్రయత్నం చేయండి. తర్వాత అలాగే తంబో సిగ్నేచర్ అనేది ఇన్విజిలేటర్ దగ్గర అయితే మనం చేయాల్సి ఉంటుంది. కొన్ని సెంటర్స్ లో చూస్తున్నారు, కొన్ని సెంటర్స్ లో అసలు చూడట్లేదు, పట్టించుకోవట్లేదు. లాస్ట్ ఇయర్ వరకు ఏపీ లాసెట్ లో కూడా ఉంది. ఈ ఇయరే మనకి ఏపీ లాసెట్ లో తీసేశారు. అప్లికేషన్లు ఈ తంబో ఇవన్నీ కూడా తీసేశారు. సో పెద్ద ప్రాబ్లం అయితే ఏం లేదు. అలాగే కాలేజ్ ఎవరైతే లేటెస్ట్ బ్యాచెస్ ఉన్నారో మీ కాలేజ్కి వెళ్ళి ప్రిన్సిపల్ గారు ఎవరైనా ఉన్నా సరే వాళ్ళు కూడా పెట్టచ్చు. పెద్ద ప్రాబ్లం అయితే ఏమీ లేదు. ఇది గెజిటెడ్ సిగ్నేచర్ కి సంబంధించిన విషయాలు. దీనికి సంబంధించి ఏదైనా క్వశ్చన్స్ ఉన్నట్లయితే కింద కామెంట్స్ లో తెలియచేయండి, లేదా నాతో డైరెక్ట్ గా మాట్లాడడానికి అయితే ప్రయత్నం చేయండి. కాల్ మీ ఫర్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకొని అక్కడ తెలుగు లా స్టూడెంట్స్ అని ఉంటుంది. నిమిషానికి 3 రూపీస్ అయితే నేను ఛార్జ్ చేయడం జరుగుతుంది. కాబట్టి అక్కడ మనీ లోడ్ చేసుకొని నాతో మాట్లాడడానికి అయితే ప్రయత్నం చేయండి. అలాగే మండే ఎగ్జామ్ కాబట్టి ఏ విధంగా ప్రిపేర్ అవుతున్నారు, దానికి సంబంధించి ఏదైనా క్వశ్చన్స్ ఉంటే కింద తెలియచేయండి. నేను మాక్సిమం హెల్ప్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.